చనిపోయిన వ్యక్తి. ఏ ఊరమ్మా? డెండి పక్కన సొంత గ్రామం డెండి. సొంత గ్రామం అంటే ఇండియా. ఎట్లా చనిపోయింది ఏం కాదా చెప్తారా? ఎట్లా చనిపోయింది చెప్పురమ్మా. ప్రెగ్నెంట్ మంచి వచ్చింది. ఆపరేషన్ రమ్మంటే వచ్చింది. డేట్ ఇవ్వాలన్నా రమ్మని చెప్పి వచ్చింది. వచ్చినాక మాకు ఎన్నడూ బెడ్ తక్కువ ఉంది, బెడ్ ఎక్కియాలని చెప్పలేదు. చెప్పకుండా ఇక్కడికి వచ్చినాక డెలివరీ చేస్తానని చెప్పి నార్కల్ కానీ పిలిచింది. బెడ్ తెప్పించి చెస్ట్ చేసి ఎక్కించింది. చెస్ట్ చేయకుండా డైరెక్ట్ ఎక్కించింది. ఎక్కించి ఆపరేషన్ చేసి పాపని తీసి ఆ పాపని తీసేపటికి చలిగుబ్బలు వచ్చి వరకు హాస్పిటల్ తీసుకోవాలని ఆమె అంబులెన్స్ మాట్లాడి ఒక మంచిని పంపి హైదరాబాద్ పంపించింది. హైదరాబాద్ పంపించి వేరే డాక్టర్ హాస్పిటల్ పంపిస్తే మా దాంట్లో మిషన్ లేవు, మళ్ళీ మీరు పోయి ఏశ్వర డాక్టర్లో మళ్ళీ జాయిన్ అయ్యారని మళ్ళీ ఆలే చెప్పారు. అందరూ అయితే 30 లక్షలు అయిపోయింది. 30 లక్షలు అయిపోయాక వాళ్ళు అన్ని నార్మల్ అయితే వేరే హాస్పిటల్ చెప్తే వేరే హాస్పిటల్ అందులో 4 రోజుల వరకు 29 రోజులు చచ్చిపోయారు. మేడం ఏం చెప్పింది? రమ్య అదే మేడం ఏం చెప్పిందా? అది బెడ్ ఇన్ఫెక్షన్ అయింది, హైదరాబాద్ ఓరి మిషన్లు ఉండవి, అక్కడ తగ్గుతుంది, తగ్గదు, అది బెడ్ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పింది. ఇంతకు ఎన్ని పైసలు తీసుకున్నారు ఆమె? దాని 30 లక్షలు అయిపోయింది. 30 లక్షలు 30 లక్షలు అయిపోయింది. హైదరాబాద్ 30 లక్షలు ఇక్కడ ఎన్ని అయింది? ఇక్కడ ఆ రోజు ఎన్ని కట్టారు? 6 తారీఖు. ఏ తారీఖు వచ్చారు? 6 తారీఖు సెప్టెంబర్ 6 తారీఖు. సెప్టెంబర్ 6 తారీఖు. ఈడ ఎన్ని లక్షలు అయింది? 50 అంట. 50? కాదా పిల్లల పరిస్థితి సార్ మాకు ఏ తెలియదు. ఇంకా మాకు ఆమె పోయినప్పుడు రాదు. ఆ పిల్లలు 2 పడి ఆ పిల్లల మాట్లాడు జరిగింది 6 తారీఖు. మాట్లాడు. ఇన్ని పైసలు 40 లక్షలు పెట్టినా 7,000 ఇస్తామంటే ఏంటికైతే 7 లక్షలు మేమే ఇచ్చిపోతాం. మరి ఆ పిల్లల పరిస్థితి ఏం చెప్పారు మాకు? 3 పిల్లలు, ఆడపిల్ల, 2 మోపిల్ల. ఆ పిల్ల కాళ్ళు ఎత్తది ఇచ్చి బతుకుతుంది. మోపిల్లలు అంటే బతికిస్తాం. సన్న పిల్లల్ని 7 లక్షలు ఇస్తాంటే మంచిగా గాడిద అని చెప్పిన. 7 లక్షలు మేమే ఇచ్చిపోతాం. మా పొట్టనే పోయింది. 7 లక్షలు మాకేం చేస్తారు? లేదు మా పూటలు లేవని ఇచ్చిపోతాం మేమే. దవాఖాన వచ్చిపోతాం 7 లక్షలు. మాట్లాడు. 30 లక్షలు 60 లక్షలు పెడితే ఎట్లా బతికేయాలని ఆమెకే గతి లేదే ఇచ్చిపోతాం. పైసలు తీసుకోవాలి ఆమెనే. పైసలు పాడగానే బాగా మంచి పిల్లని మంచిగా నడుచుకుంటూ వచ్చి హాస్పిటల్ కాడికి చేసి పాడు చేసింది. అప్పుడే ఇవ్వవలసింది నా నుంచి కాదని. ఎక్కడైనా తీసుకోవాలి, ఎక్కడైనా తీసుకోవాలి. మీ సొంత గ్రామం ఎవరు? సొంత గ్రామం ఎవరు? జూపల్లి. బంధువులా? ఉందా మేడం? లేదు, అలానే ఏడిపోయింది. పొరపాటే ఆపరేషన్ చేసింది. చేసిన ఆడినంటే పోతే సైలెంట్ అసలు రాలి అన్ని పైలు పెట్టినారండి. డెలివరీ కన్నా వచ్చిందా? డెలివరీ కన్నా వచ్చింది. డెలివరీ అవుతుంటే అదేందా ఎక్కించింది, రక్తం డెలివరీ చేసింది. ఆ పాపని తీసాక మత్తసు తెస్తారుగా, ఆమె గుందర గిద్దర పెట్టినట్టు చెప్తాం. మత్తులో ఉన్నది. మత్తులు అయిపోయినాక కడుపుప్పింది అని ఇట్లా ఉంది. అదే నీళ్ళైన వరకు ఆమెనే మళ్ళీ టెస్టులు చేసి రక్తం ఇన్ఫెక్షన్ అయింది. హైదరాబాద్ తీసుకుపోయి ఆడ మిషన్లు ఉండేవి, ఆడ తగ్గుతుందని పంపించింది. మళ్ళీ డాక్టర్ని ఇచ్చి అంబులెన్స్ ఇచ్చి ఆమెను పంపించింది. డెలివరీ చేస్తుంటే నిర్లక్ష్యంతో చనిపోయిన. ఏం పేరు? అంజనమ్మ. భర్త ఆంజనేయులు. 2 కొడుకులు, 1 బిడ్డ. చిన్న పిల్ల. ఏజ్ అమ్మా? అలాగే పిల్లలు చిన్న పిల్లగాడు 2 ఏళ్ళు, ఒక పిల్లగాడు 4 ఏళ్ళు. చిన్న పిల్లగాడు 2 ఏళ్ళ పిల్లగాడు 4 ఏళ్ళ పిల్ల ఉట్టి 6 తారీఖు నాడు పిల్ల కూడా ఉంది. పిల్లలు తెచ్చి వేస్తేమో డాక్టర్ ఆడ అండ పెట్టుకొని కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? మనకి ఏమవసరం ఆ పిల్లతో? అది ఆపరేషన్ పొరపాటు చేసి అసలు రాలే, టాయిలెటే రాలేదు. చేసినాడు పోతే అసలు కూడా రాలేదు.
నీరు ట్యాక్స్ సంబంధించిన అధికారులు డిఎంహెచ్ఓ ట్యాక్స్ పెట్టి నీరు తీసారు. సంబంధించిన అధికారులు పట్టించుకోవాలి. సర్కార్ డాకాన్లో చేస్తారు మంచిగా. ఏ డాకా మేడం లేదా సార్